దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును దేవుడు మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించాలి అని మీకున్న ఆసక్తి జీవిత అంతం వరకు కొనసాగాలి అని ఒక దైవజనుడిగా నా ఆశ. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు ఏ రీతిగా మన ముందు నడుస్తాడు, దేవుడు ఏ రీతిగా లేదా ఎలాగూ మన ముందు నడుస్తాడు. ముందు నడుచుట మూలవాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుమని ఇశ్రాయేలీయుల అందరి ఎదుట అతనితో చెప్పెను. చాలా పర్యాయములు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చాలా పర్యాయములు మోషే ఇక తన జీవితాన్ని లేదా తనువును చాలించబోతున్నాడు. పరిచర్య బాధ్యతలు యెహోషువకు అప్పగిస్తే యెహోషువ భయపడుతూ ఉన్నాడు. ఎలాగయ్యా వీరు లోబడనొల్లని జనులు అని మోషే ఎన్నోసార్లు యుద్ధములో నైపుణ్యం కలిగిన వాడు. వాళ్ళను కొట్టలేక బండలను కొట్టాడు, వాళ్ళను తిట్టలేక ముష్కరులారా ద్రోహులారా అని ఎదురుగా అనేశాడు. మరి నేనెలాగ నడిపించగలను? ఆయన చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాడు అని అంటే దేవుడు ధైర్యంతో కూడినటువంటి మాటలు 6వ వచనం నుంచి చెబుతూ వచ్చాడు. కానీ 8వ వచనంలో ఆయన అన్నాడు, యెహోషువా, నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడిచేవాడు మనుషుడు కాదు, నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. ఇప్పుడు మరలా నేను మాట చదువుతున్నాను. నీ ముందు నడుచువాడు యెహోవా అనైతే యుద్ధము జరిగేటప్పుడు ఎటువైపు నుంచి బాణాలు వచ్చినా, ఈటెలు వచ్చినా లేదా ఉపద్రవం వచ్చినా ముందున్న వ్యక్తికే మొదట తగులుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? నీ ముందున్నది నేను, కాబట్టి నువ్వు భయపడమాకు, విస్మయం పొందమాకు, ధైర్యముగా దిగులు పడకోకుండా ధైర్యంగా వెళ్ళు అని ఇశ్రాయేలుల అందరి ఎదుట యెహోషువతో దేవుడు మాట్లాడాడు. నిజమే, ఈరోజు ఆత్మీయ బిడ్డలమైన మనం కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నప్పుడు ఇవే మాటలు అక్కడున్నాయి. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తాడు 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో. అవును ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఎలాగుంటావు తోడుగా? ఒక పోలిక చెప్పు, ఎలాగుంటావు నువ్వు తోడుగా? ఆ పోలికను బట్టి నేను ధైర్యపరచబడతాను అని మనం అడిగితే చాలా పోలికలు చెప్పాడు ఆయన. కొన్నింటిని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామా? చాలా చక్కటి మాట. మన దేవుడు మన ముందు ఎలా నడుస్తాడో, ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన ఎదుర్కొంటాడో
ఆ విషయాలు చూస్తున్నాం. 14వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. చాలు. మొదటిది ప్రియులారా, నీ ముందు నడుచువాడు యెహోవా, నీ ముందర నడుస్తున్నాడు ఆయన, నువ్వు భయపడగాకు అని అంటే, ఇప్పుడు మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన మన ముందు కాపరిగా నడుస్తాడు. కాపరిగా. అవును ప్రియులారా, ఈ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా పల్లెల్లో లేదా పట్టణంలో కూడా అప్పుడప్పుడు మన ఇంటి ముందు పోతుంటాయి చూడండి, ఒకటో రెండో మేకలు తోలుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మేకలు తోలుకుపోయేవారు లేదా మేకలు తోలుకుంటూ అటు ఇటు వెళ్ళి అక్కడ వెళ్ళి మేపుకొని వచ్చేవారు, వారు ముందు నడుస్తుంటే అవి వారి వెనకమ్మడికి వెళ్ళిపోతా ఉంటాయి. అంటే కాపరిని అనుసరించడం. ఇప్పుడు ఎదురుగా ఏవైనా కుక్కలు ఆ మేకల మీద అటాక్ చేయాలనుకోండి, అవి బౌ అనగానే కాపరి చేతిలో ఉన్నటువంటి కర్ర చేత వాటిని వెంటాడతాడు. కాపరి తన గొర్రెల మీద ఏదైనా సరే, అది ఎంత విషక్రూరమైనటువంటి జంతువైనా సరే, దాడి చేయనీయుడు. అంత మాత్రము కాదు, కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని రాయబడింది. అంటే కొన్నిసార్లు అండి, ఈ గొర్రెలు మేకలను వెంటాడడానికి, చీల్చివేయడానికి, సంహరించడానికి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. మనం అదే కదా బైబిల్ గ్రంథంలో చూస్తాం. భక్తుడైన దావీదు అంటాడు, నా మంద మీదికి ఎలుగుబంటి వచ్చిందట, తోడేళ్ళు వచ్చాయట, సింహాలు వచ్చాయట, వాటి దవ్వడను పగలగొట్టాను నేను అన్నాడు. అంటే తను మేపేటటువంటి గొర్రెలకు కీడు కలక్కోకుండా కాపరి పోరాడేవాడు. ఇప్పుడు మన దేవుడు తన ప్రియబిడలమైనటువంటి మన ముందు నడిచేటప్పుడు ఆయన ఎలాగుంటాడంటే కాపరిగా. ఇప్పుడు ఏది ఎదురొచ్చినా లేదా వెనకున్న దాన్ని ఏదైనా పట్టి పీకాలన్నా అది అరవగానే కాపరి ఊరకుండడు. తన యొక్క ప్రాణము పెట్టైనా తెగించి ఎంతైనా సరే తన గొర్రెలను తాను రక్షించుకుంటాడు. అలాగా దేవుడట 4వ వచనంలో అన్నాడు, తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. సొంత గొర్రెలు, సంగపు బిడ్డలు లేదా తన స్వరక్తములో కడగబడినటువంటి బిడ్డలకు ఆయన ముందు నడిచేవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెహోషువతోనే కాదు, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు, నేను మీకు కాపరిగా ఉండి ముందు నడుస్తాను. రెండవది ఎలాగైనా ముందు నడుస్తాడో చూద్దామా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 31వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేస్తూ మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. 32 కూడా. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అన్నాడు. కానీ 31వ వచనం 3వ లైను 33వ వచనం మొదటి లైను మనం చూస్తే, మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మన దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి, మీకు ముందర నడిచిన సంగతి మీకు తెలిసి కూడా మీరు విశ్వాసం ఉంచలేదు అన్నాడు. అంటే
ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన ముందు ఆయన ఒక కాపరిగా నడవడమే కాదు, మన ముందు ఆయన ఒక తండ్రిగా నడిచే దేవుడు. ఎలాగ నడుస్తాడట? తండ్రిగా. తండ్రి బిడ్డలతో ఉంటే వాడి ధైర్యమే వేరండి, వారి ధైర్యమే వేరు ప్రియులారా. మీరు గమనించి చూడండి, పిల్లలతో పాటుగా తండ్రి ఉన్నప్పుడు ఏదైనా కొనిస్తాడన్న ధైర్యం, ఏదైనా తీయచ్చని ధైర్యం, ఎవరినైనా ఎదుర్కొంటారనే ధైర్యం. అందుకే పసిబిడ్డలుగా ఉన్నప్పుడు, ఒక స్థాయికి ఎదుగుతూ ఉన్నప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది అని అంటే వెంటనే పిల్లలు చెప్పే మాట ఏంటి? మా నాన్నకు చెప్తా, మా నాన్నకు చెప్తా అంటారు. అంటే నేను హ్యాండిల్ చేయలేను రే, నేను పోరాడలేను నీతో. కానీ మా నాన్న పోరాడతాడు తెలుసా. అందుకే అప్పుడప్పుడు పిల్లలు మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఏమేమో బడాయి మాటలన్నీ మాట్లాడేసుకుంటారు వాళ్ళ నాయన గురించి. మా నాన్న అక్కడ పోయి ఏమేమో తెచ్చాడు, బడాయి మాటలన్నీ చెప్పేసుకుంటారు పిల్లలు. అంటే చిన్నప్పుడు వాళ్ళు వాళ్ళ తండ్రిని ఎంత గొప్ప చేస్తారో చూడండి. ఇక్కడ అన్నాడు, మన తండ్రిగా ఆయన ముందు నడిచే దేవుడు. అందుకే ఈ ద్వితీయోపదేశ కాండాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రియులారా, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, పిల్లలు అంటారు. నాకు భలే ఇష్టం అండి ఆ మాట. ఎప్పుడైనా మనం ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, మన ముందు విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, మనం ఎదుర్కోలేనటువంటి సంఘటనలు మన ముందున్నప్పుడు, ఇక మన వల్ల కాదు అనుకున్నప్పుడు, అప్పుడు ఉపయోగించుకోండి మన తండ్రిని. నాన్న నా ముందు నువ్వు ఉండి ఈ కార్యం చేయి, నాకెవరున్నారు నువ్వు తప్ప, నా తండ్రివి నువ్వు. నిజముగా ప్రభునందు ప్రియులారా, ఆ మాటను మీరు చూశారో లేదో 31వ వచనం 3వ లైన్లో, మనుష్యుడు తన కుమారుని ఏం చేశాడట? ఎత్తుకొనున్నట్లు. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఏం చేశాడు? ఎత్తుకొని వచ్చాడు, గద్దరెక్కల మీద మాదిరి. అవునండి, ఆ అరణ్య యాత్రను మనం చూస్తే 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు, ఒకరోజు కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళ కాళ్ళకు వాపు లేవు. అప్పుడప్పుడు పాదయాత్ర చేసే నాయకులను చూస్తే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, రోజుకు 8-12 కిలోమీటర్ల, అంతకు మించి నడవలేరు. ఇంకా ఆ 8-12 కిలోమీటర్లే నడిచిన తర్వాత, కొంత దూరం అయిన తర్వాత చాలా ఖరీదైనటువంటి షూస్ తొడుక్కోవడం, ఆ రాత్రి వారు కూడుకునే చోట కాలు ఒత్తే వాళ్ళు ఒకరు, ఎన్నో. నేను అంటాను, వారు 40 సంవత్సరాలు నడిచిన వారి కాళ్ళు వాయలేదని రాయబడింది. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు మాయలేదనుంది. 40 సంవత్సరాలు వారు కుండలో నీళ్లు పోయలేదనుంది, పొయ్యిలో కట్టెలు పెట్టలేదనుంది. కానీ దేవుడు వారిని ఎత్తుకొని పోషించాడు ప్రియులారా, బిడ్డల వలె. ఆయన మన ముందు నడిచే దేవుడు. అందుకే ఆ మాటను చూస్తున్నప్పుడు తండ్రి ఎలాగా కుమారుని ఎత్తుకుంటాడో, మిమ్మలను మీ తండ్రి, పరమ తండ్రి అయిన దేవుడు ఎత్తుకొని వచ్చిన సంగతి మర్చిపోమాకండి ఇశ్రాయేలారా అన్నాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ భూమి మీద క్రైస్తవుడు చేసే మొర చాలా డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా దేవా అంటారు. మన దగ్గర కూడా నేను చూస్తాను, అవు ప్రభువా ఇది ప్రభువా అంటారు. బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ప్రభువా కాదు మనం అనాల్సింది, తండ్రి అబ్బా అని మొరపెట్టేటటువంటి దత్తపుత్ర ఆత్మను మనకిచ్చాడట. మనం ఏమని ప్రార్థన చేయొచ్చు? పరలోకమందున్న మా ప్రియ తండ్రి. ప్రభు అంటే దూరం అయిపోయింది, మనిషికి దేవునికి దూరం అయిపోయింది. దేవా అంటే బంధం దూరంగా ఉంది.
యేసు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు పరమ తండ్రి అయిన దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తీసేయి అన్నాడు. యేసు ప్రభుల వారి శిష్యులు వచ్చారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు యోహాను మాదిరి అని. ఓకే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పరలోకమందున్న మా ప్రభువా అన్నాడా? పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఎంత బంధం ఏర్పడింది మనకు, ఎంత దగ్గరగా ఉన్నాం మనం తండ్రితో. అందుకే ప్రార్థించేటప్పుడు ఒక పోలిక, నా తండ్రివి నువ్వు, నా ప్రభువు కాదు నువ్వు. ప్రభు అనేది అది రాజుల కాలం, కానీ మనకు తండ్రి అని పిలిచే స్వేచ్ఛనిచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, మన ముందు కాపరిగా నడిచేవాడు ఆయన, మన ముందు తండ్రిగా నడిచేవాడు ఆయన. అంతేనా? మూడో విషయాన్ని చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించెను. చాలు. మన ముందు ప్రధాన యాజకుడుగా నడిచేవాడు, అంటే దైవజనునిగా నడిచేవాడు మన ముందు. ఆయన దైవజనునిగా. పాస్టర్ గారు 9 గంటలకు ప్రార్థనని 9:30కు వచ్చారనుకోండి, విశ్వాసులు 10 గంటలకు వచ్చి కూర్చుంటారు. అంతే కదా? సంఘానికి మాదిరి ఎవరు అంటే సేవకుడు. అందుకే సేవలోకి వచ్చిన తర్వాత తమ అనుభవాలు చెప్తారు. చూడండి, మేము భయపడినప్పుడు, బలహీనపడినప్పుడు మమ్మల్ని దేవుడు ఇలాగ నడిపిస్తూ వచ్చాడు అని చెప్తాం. ఇక్కడ అన్నాడు, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు. నాలాంటి సేవకులైనా కొన్నిసార్లు తప్పటడుగులు వేయొచ్చు, కానీ తప్పటడుగు వేయని ప్రధానమైన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మన సేవకుడు, మన ముందు నడిచేవాడు. ప్రియులారా, నేను ఎప్పుడు మందిరానికి ముందు రండి అని ఎందుకంటానంటే, మనకన్నా ముందు వచ్చి ఆయన కూర్చుంటాడు. ఇక్కడ మనకన్నా ముందు వచ్చి ఉంటాడు ఆయన. ఆయనను వెయిట్ చేయించకూడదు మనం. చాలా మంది డాక్టర్ గారు రాకముందే వెళ్ళిపోయి మాకు ఫస్ట్ టోకెన్ కావాలంటారు. అంటే ముందు మేమే చూపించుకోవాలి అని. అవసరమైతే రికమెండ్ కూడా చేస్తారు. డాక్టర్ గారి కన్నా ముందు వెళ్ళడం మనకు తెలుసు. దేవుడు రాకముందే మనం మందిరంలోకి వచ్చి కూర్చోవడం మాత్రం చాలా మందికి తెలియదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన యాజకుడు అయిన యేసు, ఆయన మన ముందు నడిచేటటువంటి దైవజనుడు అని చెప్పచ్చు, దైవ సేవకుడు అని చెప్పచ్చు. అందుకే ఆయనను గురించి యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ, ఈయన నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు అని అంటాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, మన దేవుడు కాపరిగా నడిచేవాడు మన ముందు. మన దేవుడు తండ్రిగా నడిచేవాడు మన ముందు. మూడవది, తండ్రి అయిన తర్వాత సేవకుడుగా, యాజకుడుగా. అది కూడా ఎలాగో తెలుసా? అక్కడ మీరు చూసారో లేదో, నిరంతర యాజకుడుగా. నిరంతర యాజకుడుగా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి నిర్గమాకాండానికి వెళ్దాం ప్రియులు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. 13:21 వచనాన్ని చదువుతున్నాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. పగటి వేళ ఎలాగున్నాడట? పగటి వేళ మేఘ స్తంభములోను
రాత్రి వేళ అగ్ని స్తంభములోను మేఘము చల్లదనాన్ని ఇస్తుంది ప్రియులారా. అగ్గి దారి చూపించి వెలుతురునిచ్చిస్తుంది. ఈరోజు మనం చూస్తే ఆయన చల్లనైన ప్రేమ మనల్ని నడిపిస్తుంది. చల్లనైన ప్రేమ, అమ్మ కన్నా నాన్న కన్నా చల్లనైనది ఆయన ప్రేమ. అందుకే ఆయనకున్న పేరును మనం చూస్తున్నప్పుడు ప్రేమాస్వరూపి అని అన్నాడు భక్తుడైన యోహాను. చల్లనిదనం. నేను ఒకసారి ఒక చరిత్రకారుడు చెబితే విన్నాను. ఆ రోజు వారు నడిచిన నడకట పగటిపూట 18 degrees. మనం ఏసీ ఎప్పుడైనా 16-18లో పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అలాంటి చల్లని సమయంలో వారిని నడిపిస్తూ వచ్చాడట. వారు ఎప్పుడు ఎండకు సొమ్మసిల్లిపోయినట్లుగా, ఎప్పుడు కృంగిపోయినట్టుగా మనం చూడం ప్రియులారా. వారిని ఎంతో జాగ్రత్తగా, సురక్షితంగా, అంటే తన బిడ్డలను ఎంత సురక్షితంగా కాపాడాడో చూడండి ఆయన. చల్లని వేళ. రెండవది అగ్ని స్తంభము అన్నాడు. అగ్ని స్తంభము వెలుగిచ్చేది, వెలుగిస్తూ నడిపించాడు ప్రియులారా. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితానికి వెలుగిచ్చి నడిపించేది 119వ కీర్తన 105వ వచనానికి వెళ్తే, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. దీపం ఏమేస్తుంది? వెలుగునిస్తుంది. మనల్ని నడిపించే దేవుడు దీపమై ఉండి సరైన త్రోవలో. దీపము లేకపోతే, వెలుగు లేకపోతే ఖచ్చితంగా తొట్టుపడే ప్రమాదం ఉంది. మనం పడిపోయే ప్రమాదం ఉంది. లేదా ఎదుటి వ్యక్తిని, మనము ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఢీకొనే ప్రమాదం ఉంది. చీకటి చాలా ప్రమాదకరమైనది. అందుకే ఆయన వాక్యము మనల్ని ముందుండి నడిపిస్తుంది ప్రియులారా. చీకటి పాపమునకు సాదృశ్యంగా ఉంది. పాపములో తొట్టుపడతాము అని, పడిపోయి పతనమైపోతాము అని ఎప్పటికప్పుడు ముందుగా ఉండి నడిపిస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎంత గొప్ప దేవుడండి. అందుకే అన్నాడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ, నీ ముందర నడుచువాడు యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు నీ ముందు నడుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆయన ముందు నడుస్తుంటే ఆయనను తృణీకరించి, మోషే గారు ఒక 40 దినాలు ఆ యొక్క ప్రభుతో మాట్లాడుతూ ఆ పర్వతం మీద ఉన్నప్పుడు అహరోనుతో అన్నాడు, మా ముందు నడుచుటకు మాకేం కావాలి? ఒక దూడనిచ్చే, ఒక దేవతనిచ్చే అన్నారు. ప్రభునందు ప్రియులారా, మన ముందు ఎప్పుడు మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన దేవుడే నడవాలి తప్ప ఇక ఏ దేవత, అంటే ఏ విగ్రహారాధన, అంటే దేవుని కన్నా ఏది గొప్పగా పెట్టుకొని మనం ముందుకు పోకూడదు. ఏది గొప్పగా పెట్టుకోకూడదు. మన ముందు ఎప్పుడు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఆయనే. అందుకే ఆయన అన్నాడు, మత్తయి రాసిన సువార్త 6:33లో అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అన్ని మీకు. ఫస్ట్ ప్రియారిటీ దేవుడు అండి. మొదటి స్థానం దేవునికి ఇచ్చామంటే ప్రియులారా, ఒకవేళ ఈరోజు మనం వెనకుండొచ్చు, కానీ ఒకరోజు మనం ఉన్నతమైన స్థితిని చేరుకోగలుగుతాం. మొట్టమొదటి స్థానం దేవునికి. అందుకే ఆ రోజు శిష్యులు అడిగారు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదయ్యా, మాకేం లాభం అని అడిగారు. ప్రభు అన్నాడు చాలా చక్కగా, మీరు చచ్చిపోయిన తర్వాత స్వర్గాన్ని పొందుకుంటారు అన్నాడా? ఏమన్నాడు? మీరు బాగా గమనించి చూడండి. ఇహమందు పరమందు 100 రెట్లు ఫలాన్ని పొందుతారన్నది. ఇక్కడ ఏమేమైతే మీరు పోగొట్టుకున్నారో అవి 100 రెట్లు. ఇహమందు అంటే పరమందు కూడా అట్టి ధన్యతను మీరు పొందుకుంటారు. దేవుడు ఇహమందే దీవెనలు ఇస్తాడు ప్రియులారా, ఇహమందే ఆత్మీయులను ఇస్తాడు. చెల్లెమ్మ లేకపోతే ప్రేమగా పలకరించే ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు లాంటి, అన్నదమ్ములు లాంటి, అక్క చెల్లెలు లాంటి ఆత్మీయులను అనేక మంది మనం ఉన్న సంఘములో పొందుకోవచ్చు, సమాజములో పొందుకోవచ్చు. దేవుడికి మొదటి స్థానం ఇస్తే. దేవుడికి మొదటి స్థానం ఇవ్వలేదనుకోండి, నీకు ఉన్ని బంధాలు, బయట ఉన్న బంధాలు అన్నీ పోయి
ఒంటరివాడివి ఒంటరిదానివి కాక తప్పదు. అందుకే యెహోషువతో అన్నాడు, యెహోషువ నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు కాపరిగా నడుస్తాడు, ఆయన నీకు తండ్రిగా నడుస్తాడు, ఆయన నీకు ప్రధాన యాజకుడుగా నడుస్తాడు, చల్లని పూట నడిపిస్తాడు, తప్పు త్రోవలో వెళ్ళకోకుండా దారినిచ్చి నడిపిస్తాడు. ఇంకేం కావాలి? నువ్వు నడువు అని అన్నాడు. మన జీవితాల్లో కూడా ఏం కావాలి? ఆయన మన ముందు పెట్టుకొని మనం వెళ్తే ఆ పని జరగదు అని అనుకోవచ్చు, అక్కడ ఇబ్బంది అనుకోవచ్చు. ఆయన ముందున్నాడు కాబట్టి మనం వెళ్ళక ముందుగానే అక్కడ మాట్లాడేసి కార్యం చేస్తాడు. యేసు ప్రభుల వారికి కూడా ఈ లోకానికి రాక ముందుగానే 6 నెలలు ముందుగా పుట్టాడు. ఎవరు? యోహానయ్య. ఎందుకు పుట్టాడు ముందుగా? నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, ఆయన నీ మార్గములను ఏం చేస్తాడు? సరళం చేయడానికి, మీ ముందు దారి ఏర్పడడానికి. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో తెలీదు, కానీ నువ్వు ప్రభువుకు మొదటి స్థానమే. తలలో ఉంచుతామా? కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నా తండ్రి, నేను నిన్ను ముందు పెట్టుకున్నప్పుడు నన్ను ఎక్కడ సిగ్గుపరచనియవో అని నాకు అర్థమైంది. తండ్రిగా ముందున్నటువంటి దేవుడు యెహోషువ ఎన్ని యుద్ధాలు చేస్తే ఎంత విజయాలు ఇచ్చాడు. మన ముందు ఈ లోకం యుద్ధ వాతావరణాన్ని తలపించేది. అయితే ఆయన ముందుంటే ఎరికో కోట గోడ లాంటి సమస్యలు కూడా చదును చేయబడతాయి ప్రియులారా. అందుకే ఆ తండ్రి మన ముందు ఉండాలని కోరుకోవాలి. మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ మాటలు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాయనా, మీరు మా ముందు ఉంటే క్రూర జంతువుల నుంచి కాపరిగా మమ్మల్ని సంరక్షిస్తారు, తండ్రిగా ఉండి ధైర్యపరుస్తారు, దైవజనుడైన సేవకుడిగా ఉండి మెలకువలను ఇస్తారు, చల్లని చక్కని మీ వాక్యపు వెలుగులో నడిపిస్తారని పలికిన విలువైన మాటల కొరకు స్తోత్రములు నాయనా. మీ మాటల మాధుర్యత విన్న మేము మా ప్రతి పనిలో, మా జీవితం అంతటిలో మొదటి స్థానాన్ని మీకు ఇచ్చి మీరు ముందుండాలని కోరుకొని ఆ ప్రకారంగా మీ అడుగుజాడల్లో నడవడానికి సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు మిమ్మల్ని ముందు పెట్టుకొనక బలహీనంగా, బాధల్లో, అనారోగ్యాల్లో, వ్యాధుల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో, ఈరోజు తండ్రి అని మీ శరణు వేడుతూ ఉన్నప్పుడు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలను కనికరించి మేలు చేయండి. ఆయన ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.